డేటా స్ట్రక్చర్లో గ్రాఫ్ థియరీలో నెక్స్ట్ టాపిక్ మినిమల్ స్పానింగ్ ట్రీ. ఓకేనా? లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్లో డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ గురించి చెప్పుకున్నాం. ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే మినిమల్ స్పానింగ్ ట్రీ. సో మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో నేర్చుకునే ముందు అసలు స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఆ గ్రాఫ్కి సబ్ గ్రాఫ్ కనుక మనం డ్రా చేస్తే ఆ సబ్ గ్రాఫ్ కూడా ఎలా ఉండాలి అంటే spanning tree is nothing but a subgraph which have all vertices of that graph and subset of that edges of that graph. Okay, the meaning ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ v అనేది ఏంటి? సెట్ ఆఫ్ వెర్టిసెస్ అంటే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. e అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఓకే కదా? సో ఈ గ్రాఫ్ లో ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయి, ఎడ్జెస్ ఉన్నాయి. ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే g' అనే ఇంకొక గ్రాఫ్ తీసుకుంటున్నాను. అందులో v' ఎడ్జెస్ ఉన్నాయి, ఐ మీన్ వెర్టిసెస్ ఉన్నాయి, e' ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, v' వెర్టిసెస్ ఉన్నాయి, e' ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ మనం ఏదైతే g' అనే గ్రాఫ్ తీసుకున్నామో ఈ గ్రాఫ్ ఐ మీన్ స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఈ గ్రాఫ్ లో అంటే యాక్చువల్ గ్రాఫ్ కి మనం స్పానింగ్ ట్రీ అనే దాన్ని దేనికి డ్రా చేస్తాం? ఒక గ్రాఫ్ తీసుకుని ఆ గ్రాఫ్ కి మనం స్పానింగ్ ట్రీ అనే దాన్ని ఐ మీన్ డ్రా చేస్తాం. సో మనం తీసుకున్న స్పానింగ్ ట్రీ అంటే మనం డిజైన్ చేసే స్పానింగ్ ట్రీ కాస్త ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ లో ఏముంటాయి? సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, సో ఈ సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉన్న ఈ గ్రాఫ్ కి నేను స్పానింగ్ ట్రీ కనుక డ్రా చేస్తే ఆ గ్రాఫ్ లో స్పానింగ్ ట్రీ కూడా ఏంటి? ఆ గ్రాఫ్ నుంచేగా మనం డ్రా చేస్తున్నాం. సో స్పానింగ్ ట్రీలో కూడా ఏముంటాయి? వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉన్నప్పుడు ఈ గ్రాఫ్ లో ఎన్నైతే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయి, ఇక్కడ b అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ వెర్టిసెస్, e అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. సో ఎన్నైతే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో మనం డ్రా చేసే స్పానింగ్ ట్రీలో కూడా అన్నే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి. ఓకే, అండ్ ఎన్నైతే ఇక్కడ మన గ్రాఫ్ లో ఏవైతే ఎడ్జెస్ తీసుకుంటున్నామో ఆ ఎడ్జెస్ కి మీరు డ్రా చేసే ఐ మీన్ స్పానింగ్ ట్రీలో ఉండే ఎడ్జెస్ సబ్సెట్ అయి ఉండాలి. ఓకేనా? స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. కాకపోతే ఆ సబ్ గ్రాఫ్ ని మనం ఎలా డ్రా చేస్తాము అంటే కనుక మనం ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఓకే, సో ఈ వెర్టిసెస్ మనం ఏదైతే ఈ గ్రాఫ్ లో మనం స్పానింగ్ ట్రీని డ్రా చేస్తున్నామో ఆ స్పానింగ్ ట్రీని మీరు డ్రా చేసిన దాంట్లో మీరు యాక్చువల్ గా ఏ గ్రాఫ్ అయితే డ్రా చేస్తారో ఆ గ్రాఫ్ లో ఉండే వెర్టిసెస్ ఏమైతే ఉన్నాయో మీరు డ్రా చేసే ఆ స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి. ఓకే, అండ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్నైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ యాక్చువల్ గ్రాఫ్ లో ఉన్న ఎడ్జెస్ కి మనం డ్రా చేసే స్పానింగ్ ట్రీలో ఉన్న ఎడ్జెస్ సబ్సెట్ అయి ఉండాలి. అన్ని ఎడ్జెస్ ఉండకూడదు, ఏముండాలి? సబ్సెట్ అయి ఉండాలి. ఓకే, మరి ఈ సబ్సెట్ అయి ఉన్న ఈ ఎడ్జెస్ ఎన్ని ఉండాలి అంటే మీరు తీసుకున్న వెర్టిసెస్ ఎన్నైతే ఉన్నాయో దానికి -1 ఉంటాయి. ఓకే, స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. కాకపోతే ఈ స్పానింగ్ ట్రీ మనం ఏదైతే డ్రా చేస్తున్నామో అలా డ్రా చేసే స్పానింగ్ ట్రీలో మనం యాక్చువల్ గ్రాఫ్ దేనికైతే మనం స్పానింగ్ ట్రీ డ్రా చేస్తామో అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో స్పానింగ్ ట్రీలో కూడా అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఎడ్జెస్ తీసుకుంటే కనుక మనకి ఏదైతే యాక్చువల్ గ్రాఫ్ లో ఎడ్జెస్ తీసుకున్నామో ఆ ఎడ్జెస్ కి సబ్సెట్ అయి ఉండాలి. ఎందులో ఏ ఎడ్జెస్ మన స్పానింగ్ ట్రీలో డ్రా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక గ్రాఫ్ అనుకోండి, v1 v2 v3 v4 ఇలా ఒక గ్రాఫ్ ఉంది, ఇలా వెర్టిసెస్ ఉన్నాయి. ఓకే, ఇలా నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను. సో ఇది ఏంటన్నమాట? గ్రాఫ్. దీంట్లో ఏముంటాయి? గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ ఏం చేస్తున్నానంటే స్పానింగ్ ట్రీని డ్రా చేస్తున్నాను. నేనేం చెప్పాను? స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఓకే, ఆ సబ్ గ్రాఫ్ లో ఏముండాలి అంటే మనం తీసుకున్న ఎన్ని నెంబర్ ఆఫ్ అంటే మనం తీసుకున్న గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా ఆ స్పానింగ్ ట్రీలో ఉండాలి. అండ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ అనేవి మాత్రం మనం తీసుకున్న యాక్చువల్ గ్రాఫ్ కి సబ్సెట్ అయి ఉండాలి. మరి అలా సబ్సెట్ అయినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి అంటే మనం తీసుకున్న అంటే మనం డిజైన్ చేసే స్పానింగ్ ట్రీకి యాక్చువల్ గా ఉన్న వెర్టిసెస్ కి -1 చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే కదా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఓకే, కానీ మీరు డిజైన్ చేసే స్పానింగ్ ట్రీ ఏదైతే ఉందో ఆ స్పానింగ్ ట్రీ ఎప్పుడు కూడా కనెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండకూడదు.
కనెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండకూడదు అంటే మీనింగ్ ఏంటంటే ఆ గ్రాఫ్ అనేది క్లోజ్డ్ గ్రాఫ్ అయి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, ఇది చూడండి, ఇది క్లోజ్డ్ గ్రాఫ్. ఓకే, సో అంటే ఇక్కడ సైకిల్ ఉందన్నమాట. ఇక్కడ V1 నుంచి రావడానికి తిరిగి V1కి రావడానికి మనకు ఒక లూప్ ఉంది. ఇలాంటి లూప్స్ ఏమి స్పానింగ్ ట్రీలో ఉండకూడదు. అలా మనం సబ్ గ్రాఫ్ని కనుక డ్రా చేస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే స్పానింగ్ ట్రీ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా గ్రాఫ్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్కి స్పానింగ్ ట్రీస్ని డ్రా చేయండి అన్నారు అనుకోండి. సో ఏం చెప్తాను నేను, మనం ఏదైతే స్పానింగ్ ట్రీస్ నచ్చి సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఓకే, కాకపోతే మనం ఇలా డ్రా చేసే స్పానింగ్ ట్రీ కాస్త ఎలా ఉండాలి అంటే ఈ యాక్చువల్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా ఈ సబ్ గ్రాఫ్ లో ఉండాలి. సో ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయి ఇక్కడ, V1, V2, V3, V4. సో 4కి అంటే 4 వెర్టిసెస్ ఉన్నాయి. సో 4 వెర్టిసెస్ ని కూడా నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తాను, యాక్చువల్ గ్రాఫ్ ఏదైతే ఉందో దానికి సబ్ గ్రాఫ్ కనుక డ్రా చేస్తే దాన్ని సబ్ గ్రాఫ్ కింద డిజైన్ చేస్తే దాన్ని స్పానింగ్ ట్రీ అంటాము. ఓకే, కానీ ఈ స్పానింగ్ ట్రీలో మనకి ఎప్పుడు కూడా సైకిల్స్ ఉండకూడదు. ఓకే, సైకిల్స్ అంటే వీటికి కనెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండకూడదు. ఇది చూడండి, V1 నుంచి తిరిగి V1కి రావడానికి మనకి ఒక లూప్ ఉంది. ఓకే, V1 నుంచి V2కి వచ్చాను, V2 నుంచి V3కి వచ్చాను, V3 నుంచి V4కి వచ్చాను. ఓకే, సో అంటే మనకి తిరిగి V1కి వచ్చేదానికి ఒక లూప్ ఉంది. ఇలా లూప్ ఉంటే దీన్ని ఏమని పిలుస్తాం, కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. బట్ స్పానింగ్ ట్రీ ఎప్పుడు కూడా కనెక్టెడ్ గ్రాఫ్ అయ్యి ఉండకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ ఎటువంటి సెల్ఫ్ లూప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఆ సెల్ఫ్ లూప్స్ కూడా మనకి స్పానింగ్ ట్రీలో ఉండకూడదు. ఓకే, సో అంటే ఏంటన్నమాట, మనం తీసుకునే అంటే స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ దట్ గ్రాఫ్. కాకపోతే ఆ సబ్ గ్రాఫ్ కూడా ఎలా ఉండాలి అంటే మనం తీసుకున్న యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా ఉండాలి. కానీ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే యాక్చువల్ గ్రాఫ్ కి సబ్సెట్ ఈజ్ నథింగ్ బట్ అంటే అన్ని ఈ యాక్చువల్ గ్రాఫ్ లో ఉన్న ఎడ్జెస్ కి సబ్సెట్ అయి ఉంటుంది. సబ్సెట్ అంటే మీనింగ్ అంటే ఎన్ని ఉంటాయి అన్నమాట, ఎడ్జెస్ ఏవైతే మనం స్పానింగ్ ట్రీలో డ్రా చేస్తున్నామో ఆ స్పానింగ్ ట్రీలో డ్రా చేసే ఎడ్జెస్ అనేవి వెర్టిసెస్ కి -1 చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ వస్తాయి. ఓకే, సో ఇందుకే ఏమో చెప్పుకుంటాం, స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని చెప్పుకుంటాం. కానీ మీరు డిజైన్ చేసే స్పానింగ్ ట్రీ కాస్త ఎలా ఉండాలి, కనెక్టెడ్ గ్రాఫ్ అయ్యి ఉంటుంది. ఓకే కదా, సో ఇదిగోండి స్పానింగ్ ట్రీ అంటే ఏం చెప్పాను నేను, మనం ఏదైతే గ్రాఫ్ తీసుకుంటున్నామో ఆ గ్రాఫ్ లో ఉన్న వెర్టిసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా మనకి స్పానింగ్ ట్రీలో ఉండాలి. సో ఇదిగోండి ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ని నేను తీసేస్తున్నాను. ఓకే, అండ్ స్పానింగ్ ట్రీ అంటే ఏం చెప్తున్నాం, సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. కాకపోతే అది ఎప్పుడు కూడా కనెక్టెడ్ అయ్యి ఉండకూడదు. ఓకే కదా, సో సబ్ గ్రాఫ్ అనగానే ఏంటంటే ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో అన్ని తీసేసుకున్నాను. అది కనెక్టెడ్ అయ్యి ఉండకూడదు అంటే కనెక్టెడ్ గ్రాఫ్ ని మనం డ్రా చేయకూడదు. సో చూడండి, ఇది ఒక సబ్ గ్రాఫ్ అవునా కదా. ఓకే, సో V1 లో అని మనం తీసుకున్న గ్రాఫ్ లో 4 వెర్టిసెస్ ఉన్నాయి. నేను స్పానింగ్ ట్రీ ని డిజైన్ చేస్తున్నాను. స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. బట్ ఆ సబ్ గ్రాఫ్ లో ఎన్ని యాక్చువల్ గా గ్రాఫ్ లో ఉన్న ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలి. సో అన్ని ఉన్నాయి. ఓకే, ఎడ్జెస్ ఎన్ని ఉండాలని చెప్తున్నాను, యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో దానికి సబ్సెట్ ఉండాలి. ఓకే, ఈ సబ్సెట్ ఉన్న ఈ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో దానికి -1 ఉంటాయి. సో ఎన్ని ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అన్నమాట, ఇదిగోండి V1, V2, V3, V4 4 వెర్టిసెస్ తీసుకున్నాను. సో అది కనెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండకూడదు, సబ్ గ్రాఫ్ కింద డ్రా చేయాలి. సో ఇదిగోండి, సో ఏం చేశాను నేను, V1 నుంచి V2కి ఎడ్జ్, V2 నుంచి V4కి ఎడ్జ్, V1 నుంచి V3కి ఎడ్జ్. ఇక్కడ మనం డ్రా చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కనెక్టెడ్ గ్రాఫ్ అయిపోతుంది. కాబట్టి మనం డ్రా చేయకూడదు. సో ఇది ఒక స్పానింగ్ ట్రీ. ఓకే, మరి ఇలానే డ్రా చేయాలంటే ఇలానే డ్రా చేయాలని రూల్ లేదు కదా. సో మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. చూడండి, ఇంకొక సబ్ గ్రాఫ్ డ్రా చేస్తాను. V1, V2, V3, V4 సేమ్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ తీసుకున్నాను. ఈసారి నేను ఇలా కనెక్ట్ చేస్తాను. ఓకే, సో V1 నుంచి V2కి, V1 నుంచి V3కి, V3 నుంచి V4కి. దిస్ ఈస్ అనదర్ సబ్ గ్రాఫ్. ఇప్పుడు ఇంకొక సబ్ గ్రాఫ్ డ్రా చేయాలి అనుకోండి, సేమ్ అంటే ఇంకొక స్పానింగ్ ట్రీ డ్రా చేయాలంటే యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ని తీసుకోవాలి. ఇవన్నీ వెర్టిసెస్ ని తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, మనం స్పానింగ్ ట్రీని డిజైన్ చేయాలి అంటే ఆ స్పానింగ్ ట్రీ ఎప్పుడు కూడా కనెక్టెడ్ అయ్యి ఉండకూడదు. ఓకే, కనెక్టెడ్ అయ్యి ఉండకూడదు అంటే క్లోజ్డ్ అయ్యి ఉండకూడదు అని అర్థం. సో క్లోజ్డ్ అవ్వకుండా నేను సేమ్ వెర్టిసెస్ తో ఇంకా ఎన్ని అన్ని వేరే మెథడ్ లో ఎలా డ్రా చేయగలను అంటే ఇదిగోండి V1 నుంచి V2, V2 నుంచి V4, V4 నుంచి V3. ఓకే,
సో ఇంకా మనం డ్రా చేయగలమా అంటే ఇంకొక విధంగా కూడా డ్రా చేయొచ్చు. V1 V2 V3 V4. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా డ్రా చేస్తున్నానంటే V1 నుంచి V3కి ఇచ్చాను, V3 నుంచి V4కి ఇచ్చాను, V4 నుంచి V2కి ఇచ్చాను. ఓకే, సో మనం ఎన్ని విధాలుగా డ్రా చేస్తామో చూడండి. సో సేమ్ నెంబర్ స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఐ మీన్ ఆ సబ్ గ్రాఫ్ కూడా అంటే మీరు డిజైన్ చేసే ఆ స్పానింగ్ ట్రీ కూడా ఎలా ఉండాలి అంటే యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో ఆ అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా మనం డిజైన్ చేసే స్పానింగ్ ట్రీలో ఉండాలి. కానీ ఆ స్పానింగ్ ట్రీ కాస్త క్లోజ్ అయి ఉండకూడదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎడ్జెస్ అనేవి దీనికి సబ్సెట్ అయి ఉండాలి. ఓకే, ఆ సబ్సెట్ అంటే ఎడ్జెస్ యాక్చువల్ గ్రాఫ్ లో ఉన్న ఎడ్జెస్ కి మనం స్పానింగ్ ట్రీలో డ్రా చేసే ఎడ్జెస్ ఎప్పుడు కూడా సబ్సెట్ అయి ఉంటుంది. మరి ఆ సబ్సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి అంటే ఆ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో దానికి -1. చూడండి, ఇవన్నీ కూడా స్పానింగ్ ట్రీస్, ఏది కనెక్టెడ్ అయ్యలేదు. అండ్ ఈ గ్రాఫ్ అనేది దీనికి సబ్ గ్రాఫ్ అయ్యింది. అండ్ ఏది కూడా కనెక్టెడ్ అయ్యలేదు. అన్ని గ్రాఫ్స్ లో కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అన్ని వెర్టిసెస్ ఉన్నాయి. ఓకే, ఇంకొక విషయం ఏం చెప్పాను నేను, ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో దానికి -1 చేస్తే మన స్పానింగ్ ట్రీలో ఉన్న ఎడ్జెస్ వచ్చేస్తాయి. సో చూడండి, యాక్చువల్గా ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. అంటే మనకి ఎన్ని ఎడ్జెస్ కావాలి, ఉండాలి 3 ఉండాలి. ఇదిగోండి 1 2 3. ఈ సబ్ గ్రాఫ్ చూస్తే అంటే ఈ స్పానింగ్ ట్రీ చూస్తే 1 2 3, ఈ స్పానింగ్ ట్రీ చూసినా 1 2 3, ఈ స్పానింగ్ ట్రీ చూసినా 1 2 3. మనకి ఏ విధంగా కూడా ఆ గ్రాఫ్ కి సబ్ గ్రాఫ్స్ ని డ్రా చేయాలి. ఓకే, ఈ గ్రాఫ్ కి సబ్ గ్రాఫ్ డ్రా చేయాలంటే అయితే ఈ విధంగా డ్రా చేయొచ్చు, నెక్స్ట్ ఈ విధంగా డ్రా చేయొచ్చు, నెక్స్ట్ థర్డ్ ఇది ఫోర్త్. ఓకే కదా, సో స్పానింగ్ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. దీనికి ఇది సబ్ గ్రాఫ్ కదా. సో ఈ సబ్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ యాక్చువల్ గ్రాఫ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి. ఎడ్జెస్ మాత్రం ఎలా ఉండాలి అంటే యాక్చువల్ గ్రాఫ్ లో ఉన్న ఎడ్జెస్ కి సబ్సెట్ అయి ఉండాలి. ఆ సబ్సెట్ ఏ విధంగా ఉండాలి అంటే ఆ వెర్టిసెస్ కి -1 చేస్తే ఎన్ని ఉంటాయో అని ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకో విషయం ఏంటి అంటే మనం డ్రా చేసే గ్రాఫ్ ఎప్పుడు కూడా క్లోజర్ అయి ఉండకూడదు. ఓకే, అండ్ చూడండి, క్లోజర్ అయి ఉండకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందా, నేను ఇలా డ్రా చేస్తాను అనుకోండి, అప్పుడు ఏమైంది, ఇది క్లోజర్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది డిస్కనెక్ట్ అయింది. అంటే మనం తీసుకున్న గ్రాఫ్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ V4 అనేది మనం విడిగా వదిలేసాం అనుకోండి, ఈ గ్రాఫ్ ఏమైంది, డిస్కనెక్టెడ్ గ్రాఫ్ అయింది. అది డిస్కనెక్టెడ్ అంటే ఏ వెర్టెక్స్ కూడా డిస్కనెక్షన్ లో ఉండకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి కనెక్టెడ్ గ్రాఫ్ అయి ఉండకూడదు. ఓకే, అలా డ్రా చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే స్పానింగ్ ట్రీ అని పిలుస్తాం. ఓకే కదా, సో ఇందుకీ టాపిక్ ఏంటి, మినిమల్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిసింది. ఇక మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో దానికి స్పానింగ్ ట్రీని డ్రా చేసామో ఆ స్పానింగ్ ట్రీని డ్రా చేసేది కాస్త వెయిటెడ్ గ్రాఫ్ కి డ్రా చేయాలి. ఓకే, మనం తీసుకున్న గ్రాఫ్ ఇది, దీనికి స్పానింగ్ ట్రీ డ్రా చేయాలంటే మీరు ఇలా డ్రా చేస్తారు. ఈ స్పానింగ్ ట్రీస్ లో ఏది మినిమల్ స్పానింగ్ ట్రీ అని తెలియాలి అంటే ముందు మనం తీసుకున్న గ్రాఫ్ కాస్త వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. ఆల్రెడీ మీకు వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఏంటో తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ కి కూడా మనం వెయిట్ ఇస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తాం, వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, V1 నుంచి V2 కొన్న వెయిట్ ఎంత అంటే ఈ ఎడ్జ్ కొన్న వెయిట్ 2, V1 నుంచి V2 కొన్న ఎడ్జ్ కొన్న వెయిట్ 4, V2 నుంచి V4 కొన్న ఎడ్జ్ 3, V3 నుంచి V4 కొన్న ఎడ్జ్ యొక్క వెయిట్ 5 అనుకోండి. ఓకే, ఇప్పుడు మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే మీనింగ్ ఏంటంటే స్పానింగ్ ట్రీ అయితే కనుక యాక్చువల్గా సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని చెప్పేస్తాం. మరి అలా డిజైన్ చేసిన స్పానింగ్ ట్రీ అంటే సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్ అన్నప్పుడు నేను ఈ గ్రాఫ్ కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ డ్రా చేశాను, 4 స్పానింగ్ ట్రీస్ డ్రా చేశాను. అంటే మనం తీసుకున్న ఇలాంటి గ్రాఫ్ ఒకటి తీసుకుంటే మనం ఇన్ని విధాలుగా స్పానింగ్ ట్రీస్ డిజైన్ చేయొచ్చు. అంటే 4 మెథడ్స్ లో మనం స్పానింగ్ ట్రీని డిజైన్ చేయొచ్చు. ఈ డిజైన్ చేసిన ఈ 4 మెథడ్స్ లో కూడా మనం అంటే ఇవన్నీ కూడా ఈ 4 కూడా స్పానింగ్ ట్రీసే. ఇందులో మనకేం కావాలి, మినిమల్ స్పానింగ్ ట్రీ కావాలి. మన టాపిక్ అంతా ఏంటి, మినిమల్ స్పానింగ్ ట్రీ. సో ఈ మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం తీసుకునే గ్రాఫ్ కాస్త ఏవై ఉండాలి అంటే వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. ఓకే, సో చూడండి, సో వెయిటెడ్ గ్రాఫ్ అంటే మీనింగ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ కి కూడా వెయిట్ ఉంటుంది, అంటే నెంబర్ ఉంటుంది. సో ఇదిగోండి నేను తీసుకున్నాను, వెయిటెడ్ గ్రాఫ్ తీసుకున్నాను. ఓకే, ఇందాక మనకి వెయిటెడ్ గ్రాఫ్ కాదు కాబట్టి అన్ని స్పానింగ్ ట్రీస్ ని డ్రా చేస్తాను. ఇప్పుడు వెయిటెడ్ గ్రాఫ్ అయింది కాబట్టి సేమ్ వెయిట్స్ వేద్దాం. V1 నుంచి V2 కొన్న వెయిట్ అంతా 4, V1 నుంచి V3 కొన్న వెయిట్ అంతా 2, ఇక్కడ 3. ఓకే, సేమ్ అలానే ఇక్కడ V1 నుంచి V2 కి 4, V1 నుంచి V3 కి 2, నెక్స్ట్ V3 నుంచి V4 కి 1. సేమ్ అలానే V1 నుంచి V2 కి 4, నెక్స్ట్ V2 నుంచి V4 కి 3, నెక్స్ట్ V4 నుంచి V3 కి
5. నెక్స్ట్ అలానే V1 నుంచి V3కి 2 ఉంది. నెక్స్ట్ V3 నుంచి V4కి ఎంత వేసుకున్నాం 5 వేసాం. V2 నుంచి V4కి 3 వేసాం. ఓకే, సో ఇవన్నీ స్పానింగ్ ట్రీసే. మన కాన్సెప్ట్ అంతా ఏంటి, మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడం. సో మినిమల్ స్పానింగ్ ట్రీ, ఈ ఉన్న స్పానింగ్ ట్రీస్ లో దేన్ని మినిమల్ స్పానింగ్ ట్రీ అంటాము అంటే దేని యొక్క వెయిట్స్ అన్ని టోటల్ చేస్తే మనకి మినిమం నెంబర్ వస్తుందో దాన్ని మినిమల్ స్పానింగ్ ట్రీ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క వెయిట్ ఎంత ఉందో చూడండి, 4 + 2 6, 6 + 3 9. దీని యొక్క వెయిట్ 9. నెక్స్ట్ ఈ స్పానింగ్ ట్రీ యొక్క వెయిట్ చూసారనుకోండి 5 4 9 + 2 11. దీని యొక్క వెయిట్ 11. నెక్స్ట్ దీన్ని ఈ స్పానింగ్ ట్రీ యొక్క వెయిట్ ఎంత 5 4 9 10 12 12. ఓకే, నెక్స్ట్ ఈ స్పానింగ్ ట్రీ యొక్క వెయిట్ ఎంత 5 3 8 8 + 2 10. సో వీటిల్లో దేని యొక్క వెయిట్ తక్కువగా ఉంది, ఫస్ట్ గ్రాఫ్ యొక్క వెయిట్ తక్కువగా ఉంది. అంటే ఈ గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ గ్రాఫ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎందుకోసం అంటే వీటి యొక్క వెయిట్, ఈ టోటల్ ఎడ్జెస్ యొక్క వెయిట్ ఇక్కడ 11 ఉంటే ఈ టోటల్ ఎడ్జెస్ యొక్క వెయిట్ ఇక్కడ 10 ఉంది. ఈ టోటల్ ఎడ్జెస్ యొక్క వెయిట్ 12 ఉంది. ఫస్ట్ గ్రాఫ్ యొక్క టోటల్ ఎడ్జెస్ యొక్క వెయిట్ ఎంత ఉంది 9 ఉంది. సో ఇవన్నీ స్పానింగ్ ట్రీసే. ఎందుకంటే ఆ గ్రాఫ్ ఇవన్నీ కూడా సబ్ గ్రాఫ్సే. కానీ దీంట్లో ఎడ్జెస్ యొక్క ఎప్పుడైతే మనం మినిమల్ స్పానింగ్ ట్రీ అంటామో మనం తీసుకున్న గ్రాఫ్ కాస్త వెయిటెడ్ గ్రాఫ్ అవుతుంది. ఆ వెయిటెడ్ గ్రాఫ్ లో మినిమం వెయిట్ దేనికైతే ఉందో అంటే మినిమం ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ యొక్క అన్ని టోటల్ చేస్తే వెయిట్ టోటల్ చేస్తే దేనికి ఏ గ్రాఫ్ కి అంటే ఏ స్పానింగ్ ట్రీకి మినిమం వెయిట్ ఉందో దాన్నే మినిమల్ స్పానింగ్ ట్రీ అంటాం. ఇప్పుడు ఈ 4 గ్రాఫ్స్ స్పానింగ్ ట్రీసే. ఈ 4 గ్రాఫ్స్ లోనూ కూడా ఏది మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఏం చెప్పాలి, ఫస్ట్ గ్రాఫ్ మినిమల్ స్పానింగ్ ట్రీ అవుతుంది. ఓకేనా? సో వాట్ ఈస్ మినిమల్ స్పానింగ్ ట్రీ గురించి చెప్పుకునేటప్పుడు వాట్ ఈస్ ఎ స్పానింగ్ ట్రీ అంటే స్పానింగ్ ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. సో ఈ సబ్ గ్రాఫ్ ఎలా ఉండాలి అంటే మనం యాక్చువల్ గా తీసుకున్న గ్రాఫ్ లో ఎన్ని వెక్టర్స్ ఉన్నాయో అన్ని వెక్టర్స్ ఉండాలి. కానీ మీరు డ్రా చేసే ఆ స్పానింగ్ ట్రీ ఏదైతే ఉందో అది కనెక్టెడ్ గ్రాఫ్ అయ్యి ఉండకూడదు, అంటే క్లోజ్డ్ గ్రాఫ్ అయ్యి ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎడ్జెస్ కూడా ఎప్పుడైతే క్లోజ్డ్ గ్రాఫ్ అవ్వట్లేదో అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనం తీసుకున్న ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గ్రాఫ్ కి సబ్సెట్ అయి ఉంటాయి. మరి ఈ స్పానింగ్ ట్రీలో మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి అంటే ఏదైతే మనం సబ్ గ్రాఫ్ గా డిజైన్ చేసామో స్పానింగ్ ట్రీస్, ఆ స్పానింగ్ ట్రీస్ డిజైన్ డ్రా చేసిన స్పానింగ్ ట్రీస్ అన్ని కూడా ఒక వెయిటెడ్ గ్రాఫ్ కి డ్రా చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం అలా వెయిటెడ్ గ్రాఫ్ కి మనం డిజైన్ చేసిన ఈ స్పానింగ్ ట్రీస్ లో ఏదైతే మినిమం వెయిట్ ఉంటుందో అంటే టోటల్ ఎడ్జెస్ యొక్క టోటల్ ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తామంటే మినిమల్ స్పానింగ్ ట్రీ అంటాం. ఓకే, సో మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిసింది. మరి ఇలా మనకి మినిమల్ స్పానింగ్ ట్రీ ఏంటి, మనం తీసుకున్న గ్రాఫ్ కి మినిమల్ స్పానింగ్ ట్రీ ఎలా ఉంటుంది అని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇది చిన్న గ్రాఫ్ కాబట్టి 4 వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 మోడల్స్ వెక్టర్స్ చెప్పేసాను మినిమల్ స్పానింగ్ ట్రీ ఇది అని. మరి అలా కాకుండా మనం గ్రాఫ్ అనేది నోట్స్ అనేది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వెక్టర్స్ అనేది ఎక్కువ అయినప్పుడు ఆ గ్రాఫ్ అనేది పెద్దదైనప్పుడు దాంట్లో మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకి కొంచెం కాంప్లికేటెడ్. సో మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే క్రుస్కల్ అల్గారిథం ఒకటి, సెకండ్ వన్ ప్రిమ్స్ అల్గారిథం ఒకటి. ఓకేనా? ఏదైతే మినిమల్ స్పానింగ్ ట్రీ అని చెప్పుకుంటున్నామో సో ఆ మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 మెథడ్స్ 2 అల్గారిథమ్స్ ఉన్నాయి. ఆ 2 అల్గారిథమ్స్ ఏంటంటే క్రుస్కల్ అల్గారిథం ఒకటి, ప్రిమ్స్ అల్గారిథం ఒకటి. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం, క్రుస్కల్ అల్గారిథం. ఓకేనా? సో క్రుస్కల్ అల్గారిథం ఫస్ట్ వన్ దేనికోసం అంటే మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి వన్ ఆఫ్ ది టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ క్రుస్కల్ అల్గారిథం. ఓకే కదా? సో మన మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేను ఏం చెప్పాను, మనం తీసుకున్న గ్రాఫ్ కాస్త ఫస్ట్ వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. సో ఇదిగోండి నేను ఒక గ్రాఫ్ తీసుకుంటాను, ఇక్కడ వెళ్దాం, V1 V2 V3 V4 V5 V6 V7 ఇలా నేను వెక్టర్స్ తీసుకున్నాను. ఓకే, సో ఈ వెక్టర్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి కనెక్ట్ చేశాను. ఓకే కదా? సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మనం తీసుకున్న గ్రాఫ్ కాస్త వెయిటెడ్ గ్రాఫ్ అయి ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ కూడా నేను వెయిట్ చేస్తున్నాను.
4 5 8 2 1 4 6 9. Okay, 1 2 4 5 ఇలా ఒక వెయిటెడ్ గ్రాఫ్ తీసుకున్నాను. ఓకే కదా, ఇప్పుడు ఈ వెయిటెడ్ గ్రాఫ్ ని ఇవే వెయిట్స్ ఇవ్వాలని ఏమీ లేదు, మీరు ఏ వెయిట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఈ వెయిటెడ్ గ్రాఫ్ ని నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను బై యూజింగ్ ఏ టెక్నిక్ యూజ్ చేసి, క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి. సో క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి మనం ఎప్పుడైతే మినిమం స్పానింగ్ ట్రీని డ్రా చేస్తున్నామో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక టేబుల్ ని డ్రా చేసుకోవాలి. ఆ టేబుల్ ఏంటి అంటే ఎడ్జెస్, వెయిట్, నెక్స్ట్ సెలెక్షన్. ఓకే, క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి మనం ఎప్పుడైతే మినిమల్ స్పానింగ్ ట్రీని డ్రా చేస్తున్నామో ఫస్ట్ మనం ఒక గ్రాఫ్ ఒక టేబుల్ని డ్రా చేసుకోవాలి. ఆ టేబుల్లో ఏముండాలి అంటే ఫస్ట్ కాలంలో ఎడ్జెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన వెయిట్, దానికి సంబంధించిన సెలెక్షన్. ఓకే కదా, ఎందుకు ఎడ్జెస్లో ఏం చేద్దామో చూడండి. ఎడ్జెస్లో ఏం చేయాలి అంటే మనకి మినిమం ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్లో అన్ని ఎడ్జెస్ని దానికి సంబంధించిన వెయిట్ని వేసుకోవాలి. ఓకేనా, ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ని అసెండింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్మాల్ నెంబర్ నుంచి ఇంక్రీజింగ్ లార్జ్ నెంబర్ వరకు కూడా అసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటూ దానికి సంబంధించిన వెయిట్ అంతా వేసుకుంటూ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, మనం తీసుకున్న గ్రాఫ్లో ఏది మినిమం ఎడ్జ్ ఉంది, మినిమం ఎడ్జ్ ఉన్నది B3 నుంచి B6 ఉంది. సో B3 టు B6 దాని వెయిట్ ఎంత 1. నెక్స్ట్ ఇంకొకటి ఉంది B4 టు B5, B4 టు B5 దాని ఎడ్జ్ ఎంత 1. ఓకే, ఇక 1లో ఏమైనా ఉన్నాయా ఈ గ్రాఫ్లో అంటే ఇక 1లో ఏమీ లేవు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2కి వద్దాం. సో నెక్స్ట్ 2కి వచ్చినప్పుడు 2s ఏమున్నాయి, సో B2 టు B5 ఉంది. సో B2 నుంచి B5 అనేది ఒక ఎడ్జ్, దీని యొక్క వెయిట్ ఎంత అంటే 2. ఓకే కదా, నెక్స్ట్ B2 టు B5 అయిపోయింది కాబట్టి ఇంకా 2 ఉన్నవి ఏమైనా ఉన్నాయా, 2 ఇక్కడ ఒక ఉద్దేశంగా దీనికి కూడా 2 ఇద్దాం. నెక్స్ట్ B2 టు B4, సో B2 టు B4 దీని వెయిట్ కూడా 2. ఇక నెక్స్ట్ 2 ఉన్నవి ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవు. నెక్స్ట్ 3కి వద్దాం. 3 వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏముంది అంటే B4 టు B7. నెక్స్ట్ B4 టు B7 దాని వెయిట్ ఎంత 3. నెక్స్ట్ 3 వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏమైనా ఉందా చూసుకోండి, ఇంకేమీ లేదు. నెక్స్ట్ 4 వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. B1 టు B2 ఉంది చూడండి, B1 టు B2 దాని వెయిట్ ఎంత 4. ఓకేనా, నెక్స్ట్ చూడండి 4 అయిపోయింది, ఇంకా 4 ఏమైనా ఉన్నాయో చూసుకోండి, లేవు. నెక్స్ట్ 5, సో 5కి వస్తే B1 టు B3, సో B1 టు B3 దాని వెయిట్ ఎంత 5. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెయిట్ 5 ఉందా ఏమైనా ఉన్నాయా అంటే ఇంకేమీ లేవు. నెక్స్ట్ 6 చూద్దాం. 6 ఇక్కడ ఉంది, సో B6 టు B7, B6 టు B7 దాని వెయిట్ ఎంత 6. నెక్స్ట్ 6 వెయిట్ ఉన్న ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయో చూడండి, ఇంకా ఇంకేమీ లేవు. నెక్స్ట్ 7కి వద్దాం. 7 వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏముందంటే B3 టు B4, B3 టు B4 దాని వెయిట్ ఎంత 7. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఉన్న ఎడ్జెస్ ఏమున్నాయి అంటే 8 ఉంది, 7 ఇంకా లేదు. 8 ఉన్నది B1 టు B4, సో B1 టు B4 దాని వెయిట్ ఎంత 8. నెక్స్ట్ చూడండి 8 ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. 9కి వద్దాం. B5 టు B7, సో B5 టు B7 దాని వెయిట్ ఎంత 9. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఎడ్జెస్ వేసుకున్నాం, ఆ ఎడ్జెస్ యొక్క వెయిట్ని కూడా ఎలా వేసుకున్నాం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసుకున్నాం. ఓకే, ఎడ్జెస్ మనం ఏం చేస్తున్నాం ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేసుకుంటున్నాం. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ కూడా ఏ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో వేసుకున్నాం. సో B3 టు B6కి వెయిట్ ఉన్న 1 వెయిట్ ఉంది కాబట్టి ఫస్ట్ వేసాం. దాని తర్వాత ఇంకొక 1 వెయిట్ ఉన్నది ఏంటంటే B4 టు B5, సో దాన్ని నెక్స్ట్ వేసుకున్నాం. సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో మొత్తం అన్ని ఎడ్జెస్ని వేసేసుకున్నాం. ఓకే కదా, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం మినిమం స్పానింగ్ ట్రీని డ్రా చేయాలి. ఓకే కదా, మనం ఏం యూజ్ చేసి డ్రా చేస్తాం, క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి డ్రా చేస్తాం. సో ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీని డ్రా చేసి
ఫస్ట్ మనం అన్ని అంటే వెర్టిసెస్ అన్ని వేసేద్దాం. V1 V2 V3 V4 V5 V6 V7. ఓకే కదా. సో ఇలా మనకి వెర్టిసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మినిమం స్పానింగ్ ట్రీని క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి ఎలా డ్రా చేస్తాము అంటే, ఏదైతే మనం టేబుల్ డ్రా చేసుకున్నామో అందులో ఫస్ట్ మినిమం వెయిట్ దేనికి ఉందో దానికి ఆ ఎడ్జ్ని ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సో V3 to V6 ఉంది. సో V3 to V6 ఇదిగోండి ఎడ్జ్ డ్రా చేస్తాం. ఓకే. నెక్స్ట్ V4 to V5 1 ఉంది కాబట్టి V4 to V5 కి ఎడ్జ్ డ్రా చేస్తాం. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే ఆ వెర్టిసెస్ని డ్రా చేసామో ఇవి కనెక్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. మినిమం వెయిట్ ఏదైతే ఉందో వాటికి డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే కదా. సో V4 to V5 1, సో దాన్ని డ్రా చేస్తాను. నెక్స్ట్ చూడండి 2 వెయిట్ ఉన్నది V2 to V5 ఉంది. సో ఇదిగోండి 2 ఉన్నది V2 to V5. వెయిట్స్ కూడా వేసేసుకుందాం. 1 1 2. నెక్స్ట్ 2 ఉన్నది ఏంటి V2 to V4 ఉంది. సో V2 to V4 నెక్స్ట్ మినిమం వెయిట్ ఉన్నది V2 to V4 ఉంది. ఇలా మీరు V2 to V4 డ్రా చేస్తారనుకోండి, ఇక్కడ ఏమైందో చూడండి క్లోజ్డ్ అయిపోయింది. నేనేం చెప్పాను, మనం ఏదైతే స్పానింగ్ ట్రీని డ్రా చేస్తామో ఆ స్పానింగ్ ట్రీ ఎప్పుడు కూడా కనెక్టెడ్ అయి ఉండకూడదు, అంటే క్లోజ్డ్ అయి ఉండకూడదు. ఇక్కడ ఒక లూప్ వచ్చేసింది. లూప్ అనేది స్పానింగ్ ట్రీలో డ్రా చేయకూడదు కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేయట్లేదు అనమాట. ఏ ఎడ్జ్ని సెలెక్ట్ చేయలేదు, V2 to V4ని సెలెక్ట్ చేయలేదు. ఇది 2 ఈ 3 సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే కదా. సో ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే, మీరు ఇన్ కేస్ V2 to V4 డ్రా చేస్తే కనుక అక్కడ మనకు లూప్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మినిమం స్పానింగ్ ట్రీలో లూప్స్ అనేవి రాకూడదు, అంటే ఆ స్పానింగ్ ట్రీ డ్రా చేసేటప్పుడు కూడా కనెక్టెడ్ అయి ఉండకూడదు. కాబట్టి నేను ఏం చేశాను, దీన్ని సెలెక్ట్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ ఏముంది V4 to V7 మినిమం వెయిట్ దేనికి ఉంది 3 ఉంది. V4 to V7. సో V4 to V7 ఇక్కడ ఏమి మనం క్లోజ్ అవ్వలేదు కదా. సో దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని వెయిట్ అంతా 3. నెక్స్ట్ మినిమం వెయిట్ దేనికి ఉందో చూడండి V1 to V2 ఉంది. ఎంత 4. సో V1 to V2. సో ఇక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీని వెయిట్ ఎంత 4. ఓకే. నెక్స్ట్ ఏముంది చూడండి V1 to V3 ఉంది. దాని వెయిట్ ఎంత 5. V1 to V3. ఓకే. సో క్లోజ్ అవ్వలేదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను 5. ఓకే కదా. దీన్ని సెలెక్ట్ చేసేస్తాం. ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మినిమం స్పానింగ్. సో చూడండి మనం తీసుకున్న అన్ని వెర్టిసెస్ ఈ గ్రాఫ్లో ఉన్నాయి. అండ్ చూడండి ఎక్కడ కూడా ఈ గ్రాఫ్లో లూప్ అనేది లేదు. అండ్ మీరు టోటల్ ఈ గ్రాఫ్ యొక్క వెయిట్ మీరు క్యాలిక్యులేట్ కౌంట్ చేశారనుకోండి, మీరు తీసుకునే ఆ గ్రాఫ్కి మీరు ఏ విధంగా సబ్ గ్రాఫ్ డ్రా చేసినా సరే, మీరు ఎన్ని సబ్ గ్రాఫ్స్ డ్రా చేసినా ఆ సబ్ గ్రాఫ్స్ అన్నింటిలోనూ మినిమం సబ్ గ్రాఫ్ అంటే మినిమం వెయిట్ ఉన్న గ్రాఫ్ అంటే మినిమం వెయిట్ ఉన్న స్పానింగ్ ట్రీ ఏదవుతుంది అంటే ఇదే అవుతుంది. ఓకే కదా. సో క్రుస్కల్ అల్గారిథం యూజ్ చేసి మనం మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎడ్జెస్ వెయిట్ సెలెక్షన్తో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక టేబుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టేబుల్ ప్రకారం మీరు ఏం చేస్తారు అంటే, ఆ టేబుల్ కూడా ఎలా ఉండాలి, అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. సో మినిమం వెయిట్ ఉన్నది ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు ఫస్ట్ ఆ ఎడ్జిని కాస్త అంటే ఆ వెర్టిసెస్ని కాస్త కనెక్ట్ చేస్తారు. ఓకే. V6 to V7 కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే. సో మినిమం వెయిట్ దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా నెక్స్ట్ మినిమం వెయిట్ ఉన్న దాన్ని కాస్త నెక్స్ట్ ఆ ఎడ్జికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలా ఆ వెయిట్ ప్రకారం ఇంక్రీజ్ ఆర్డర్ ప్రకారం మీరు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే మీరు ఎలా కనెక్ట్ చేసేటప్పుడు ఆ గ్రాఫ్లో ఎప్పుడు కూడా ఏమనకూడదు, క్లోజ్ ఆ గ్రాఫ్ అనేది ఆ గ్రాఫ్లో లూప్స్ అనేవి ఉండకూడదు. ఎక్కడైనా లూప్ వస్తుంది అంటే మనం దాన్ని కనెక్ట్ చేయకూడదు. ఈ విధంగా మనం డ్రా చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా ఆ గ్రాఫ్కి సంబంధించిన మినిమం స్పానింగ్ వచ్చేస్తుంది. కానీ కాకపోతే ఇది దేన్ని యూజ్ చేసి ఏ టెక్నిక్ యూజ్ చేసి టెక్నిక్ దేనికి సంబంధించిందంటే క్రుస్కల్ అల్గారిథంకి సంబంధించింది. ఓకే కదా. సో మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇంకొక అల్గారిథం కూడా ఉంది అని నెక్స్ట్ చెప్పుకున్నాం. ఏంటి అంటే ప్రిమ్స్ అల్గారిథం. సో ఇప్పుడు ప్రిమ్స్ అల్గారిథం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఓకే. సో ప్రిమ్స్ అల్గారిథం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్కి సంబంధించి ఒక టేబుల్ని డ్రా చేసుకున్నాం. 7 కదా ఉన్నాయి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 వెర్టిసెస్ ఉన్నాయి. సేమ్ అలానే కాలమ్స్లో కూడా 1 2 3 4 5
రోస్ అండ్ కాలమ్స్ లో వేసేసాను. ఓకే, రోస్ లో కాలమ్స్ లో వేసేసాను. ఇప్పుడు నేను ఒక టేబుల్ ని డ్రా చేసుకుంటాను. ఇలా ఒక టేబుల్ ని డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక టేబుల్ డ్రా చేశాను. ప్రిన్స్ అయ్యారు. ఓకే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ టేబుల్లో 1 నుంచి మనం ఏదైతే గ్రాఫ్ తీసుకున్నామో ఇది వెర్టిసెస్ అన్నమాట. V1, V2, V3, V4, V5, V6, V7. అట్ ది సేమ్ టైం V1, V2, V3, V4, V5, V6, V7. ఓకే కదా. సో ఇప్పుడు V1 నుంచి V1 కి ఎడ్జ్ ఉందా? ఓకే, V1 నుంచి V1 కి ఎడ్జ్ ఉందా? ఇక్కడ V1 నుంచి V1 కి ఎడ్జ్ ఉండాలంటే ఇలా సెల్ఫ్ లూప్ ఉండాలి. ఓకే కదా. సో సెల్ఫ్ లూప్ ఏమీ లేదు కదా. సో ఎటువంటి ఎడ్జ్ లేదు కాబట్టి మనం ఇలా ఐఫన్ మార్క్ పెట్టుకుంటాం. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ కేస్ ఇక్కడ సెల్ఫ్ లూప్ ఉన్న ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నా సరే దాన్ని రిమూవ్ చేసే మనం మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే కదా. సో మినిమల్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు తీసుకున్న గ్రాఫ్లో ఎటువంటి ప్యారలల్ ఎడ్జెస్ ఉన్నా సెల్ఫ్ లూప్స్ ఉన్నా వాటిని రిమూవ్ చేసేయాలి ఫస్ట్. సో V1 నుంచి V1 కి ఎప్పుడు కూడా ఎడ్జ్ అనేది ఉండదు. సో అంటే సెల్ఫ్ లూప్ ఉండదు కాబట్టి ఐఫన్ మార్క్ పెట్టేస్తాం. నెక్స్ట్ V1 నుంచి V2 కి ఎడ్జ్ ఉందా? ఉంది. దాని యొక్క వెయిట్ ఎంత? 4. ఆ 4 ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ V1 నుంచి V3 కి ఎడ్జ్ ఉందా? చూడండి, ఉంది. V1 నుంచి V3 దాని వెయిట్ ఎంత? 5. నెక్స్ట్ V1 నుంచి V4 కి ఎడ్జ్ ఉందా? ఉంది. ఎంత దాని వెయిట్? 8. నెక్స్ట్ V1 నుంచి V5 కి ఎడ్జ్ ఉందా? V1 నుంచి V5 కి ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ పెట్టేస్తాను. నెక్స్ట్ V1 నుంచి V6 కి ఎడ్జ్ ఉందా? V1 ఇక్కడ ఉంది, V6 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ మార్క్ పెట్టేస్తాను. నెక్స్ట్ V1 నుంచి V7 కి ఎడ్జ్ ఉందా? V1 ఇక్కడ ఉంది, V7 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ మార్క్ పెట్టేస్తాను. సేమ్ V2 నుంచి V1 కి ఎడ్జ్ ఉందా లేదా? V2 నుంచి V1 కి ఎడ్జ్ ఉంది. సో ఏం పెట్టాలి? ఎంత ఉంది? వెయిట్ 4. నెక్స్ట్ V2 నుంచి V2 కి ఉందా? సెల్ఫ్ లూప్స్ అనేవి స్పానింగ్ ట్రీలో ఉండవు కాబట్టి ఐఫన్ మార్క్ పెట్టేస్తాను. V2 నుంచి V3 కి ఉందా? V2 నుంచి V3 కి లేదు కాబట్టి ఐఫన్. నెక్స్ట్ V2 నుంచి V4 కి ఎడ్జ్ ఉందా? V2 ఇక్కడ ఉంది, V4 ఇక్కడ ఉంది, వెయిట్ 2. V2 నుంచి V5 కి ఎడ్జ్ ఉందా? V2 ఇక్కడ ఉంది, V5 ఇక్కడ ఉంది, ఎడ్జ్ ఉంది. ఎంత? 2 కాబట్టి 2 వేసాను. ఓకే, నెక్స్ట్ V2 నుంచి V6 కి ఎడ్జ్ ఉందా? V2 ఇక్కడ ఉంది, V6 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ పెట్టేసాను. నెక్స్ట్ V2 నుంచి V7 కి ఎడ్జ్ ఉందా? V2 ఇక్కడ ఉంది, V7 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు, ఐఫన్ మార్క్ పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ చూడండి V3 నుంచి V1 కి ఎడ్జ్ ఉందా? V3 నుంచి V1 కి ఎడ్జ్ ఉంది, వెయిట్ 5. V3 నుంచి V2 కి ఎడ్జ్ ఉందా? V3 ఇక్కడ ఉంది. నెక్స్ట్ V3 నుంచి V2 కి ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ పెట్టేసాను. V3 నుంచి V3 కి లేదు, సెల్ఫ్ లూప్స్ ఏమీ లేదు. నెక్స్ట్ V3 నుంచి V4 కి ఉందా? V3 నుంచి V4 కి ఉంది. దీని వెయిట్ ఎంత వేసుకున్నాం? 5 వేద్దాం. ఓకే, V3 నుంచి V4 కి వెయిట్ ఉంది, ఎంత వేసాం? 5 వేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి V3 నుంచి V6 కి V5 కి V3 ఇక్కడ ఉంది, V5 ఇక్కడ ఉంది, దీనికి వెయిట్ ఎడ్జ్ లేదు కాబట్టి ఐఫన్ పెట్టేస్తాను. నెక్స్ట్ V3 నుంచి V6 కి V3 ఇక్కడ ఉంది, V6 ఇక్కడ ఉంది, దాని వెయిట్ 1. నెక్స్ట్ V3 టు V7 V3 ఇక్కడ ఉంది, V7 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు ఐఫన్ పెట్టేస్తాను. సేమ్ V4 నుంచి చూసుకోవాలి. V4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. V4 నుంచి V1 కి ఎడ్జ్ ఉంది, ఎంత? వెయిట్ 8. నెక్స్ట్ V4 నుంచి V2 కి ఉందా? ఉంది, ఎంత? వెయిట్ 2. V4 నుంచి V3 కి ఉందా? ఉంది, వెయిట్ ఎంత? 5. నెక్స్ట్ V4 నుంచి V4 కి లేదు, సెల్ఫ్ లూప్స్ ఉందా? నెక్స్ట్ V4 నుంచి V5 కి V5 కి ఎడ్జ్ ఉంది, ఎంత? 1. V4 నుంచి V6 కి వెయిట్ ఉంది 7. నెక్స్ట్ V4 నుంచి V7 V4 ఇక్కడ ఉంది, V7 ఇక్కడ ఉంది, వెయిట్ 3. ఓకే, నెక్స్ట్ చూడండి సేమ్ యాజ్ యూజువల్ గా V5 నుంచి వేయాలి. V5 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. V5 నుంచి V1 ఉందా? లేదు కాబట్టి ఐఫన్ పెట్టేస్తాను. V5 నుంచి V2 ఉందా? ఉంది, వెయిట్ 2. V5 నుంచి V3 ఉందా? లేదు కాబట్టి ఐఫన్ పెట్టేస్తాను. V5 నుంచి V4 కి ఎడ్జ్ ఉందా లేదా చూడండి. V5 నుంచి V4 కి ఉంది 1. నెక్స్ట్ V5 నుంచి V5 కి ఉందా అంటే సెల్ఫ్ లూప్ ఉండదు కాబట్టి ఎడ్జ్ ఉండదు. నెక్స్ట్ V5 నుంచి V6 కి ఉందా? లేదు ఐఫన్ పెట్టేసాను. V5 నుంచి V7 కి ఉందా? ఉంది, ఎంత? వెయిట్ 9. ఓకే, నెక్స్ట్ V6 కి సేమ్ యాజ్ యూజువల్ గా వేయాలి. V6 అంటే ఇక్కడ ఉంది. V6 నుంచి V1 కి ఎడ్జ్ లేదు.
V6 నుంచి V2కి ఎడ్జ్ లేదు. V6 నుంచి V3కి ఎడ్జ్ ఉంది. ఎంత వెయిట్ 1. నెక్స్ట్ V6 నుంచి V4 V6 నుంచి V4కి వెయిట్ 7. నెక్స్ట్ V6 నుంచి V5కి V6 ఇక్కడ ఉంది, V5 ఇక్కడ ఉంది, ఎడ్జ్ లేదు. V6 నుంచి V6కి ఎడ్జ్ ఉంది. V6 నుంచి V7కి ఎడ్జ్ ఉంది, వెయిట్ 6. ఓకే, సేమ్ యాజ్ యూజువల్గా V7 నుంచి V1కి ఎడ్జ్ లేదు. V7 నుంచి V2కి ఎడ్జ్ లేదు. V7 నుంచి V3కి ఎడ్జ్ లేదు. V7 నుంచి V4కి ఎడ్జ్ ఉంది, వెయిట్ అంతా 3. V7 నుంచి V5కి ఎడ్జ్ ఉంది 9. నెక్స్ట్ V7 నుంచి V6కి ఉంది 6. V7 నుంచి V7కి ఉంది. ఓకే, సో ప్రిమ్స్ అల్గారిథంలో ఏం చేయాలి అంటే ఆ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెర్టిసెస్ని కాస్త రోస్ అండ్ కాలమ్స్లో వేసుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్లో వేసుకొని ఆ ఏదైతే వెర్టెక్స్ ఉందో ఆ వెర్టెక్స్కి నుంచి మనం తీసుకున్న అంటే కాలంలో రాసిన వెర్టెక్స్కి రోలో రాసిన వెర్టెక్స్కి రోలో రాసిన వెర్టెక్స్కి కాలంలో రాసిన వెర్టెక్స్కి ఎడ్జ్ ఉంటే ఆ ఎడ్జ్ యొక్క వెయిట్ వేస్తాం. ఇన్ కేస్ అక్కడ ఎడ్జ్ లేకపోతే కనుక హైఫన్ మార్క్ ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రిమ్స్ అల్గారిథం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రిమ్స్ అల్గారిథం కాస్త ఈ టేబుల్ కాస్త ఎందుకు వేసాం, మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయడానికి. సో మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చెప్పాను నేను, యాక్చువల్ గ్రాఫ్లో ఏదైతే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ కూడా మనం ఏదైతే మినిమం స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేస్తున్నామో అందులో ఆ వెర్టిసెస్ అన్ని ఉండాలి. కాబట్టి ఆ వెర్టిసెస్ అన్ని నేను వేసేస్తాను. V1, V2, V3, V4, V5, V6, V7. ఓకే, సో ఇదిగోండి అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉండాలి కాబట్టి యాక్చువల్ గ్రాఫ్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వేసేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం. సో ప్రిమ్స్ అల్గారిథం యూజ్ చేసి మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏదో ఒక స్టార్టింగ్ వెర్టెక్స్ని తీసుకోవాలి. ఓకే, సో స్టార్టింగ్ వెర్టెక్స్ని తీసుకొని మనం ఏం చేయాలి, దాంట్లో మినిమం వెయిట్ ఎంత ఉందో దానికి మనం ఏం చేయాలంటే ఎడ్జ్ని డ్రా చేసుకోవాలి. సో నేను V1 నుంచే తీసుకుంటాను. V1 నుంచి తీసుకొని V1 అనేది ఇదే కదా. సో V1 అనే వెర్టెక్స్కి మినిమం ఎడ్జ్ వెయిట్ అనే ఎడ్జ్ ఏముందో చూసుకుంటాను. మినిమం వెయిట్ అనే ఎడ్జ్ ఏముంది అంటే 4, అంటే V1 to V2. కాబట్టి ఇదిగోండి V1 to V2 డ్రా చేస్తాను. దాని యొక్క వెయిట్ అంతా 4. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ప్రస్తుత అల్గారిథంలో అయితే నెక్స్ట్ మినిమం వెయిట్ ఉన్న ఎడ్జ్ ఏముందో చూసుకొని అది కనెక్షన్లో ఉన్నా లేకపోయినా అది ఇలా డ్రా చేసేసాం. బట్ ప్రిమ్స్ అల్గారిథంలో అలా చూడకూడదు. ప్రిమ్స్ అల్గారిథంలో ఏం చేయాలి అంటే మనకి కనెక్షన్లో ఏమున్నాయి, ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఒక వెర్టెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో V1 నుంచే స్టార్ట్ చేస్తాను మీరు. సో V1 యొక్క మినిమం వెర్టెక్స్ మినిమం వెయిట్ ఏముంది చూసుకున్నాను. మినిమం వెయిట్ ఉన్న ఎడ్జ్ 4 వెయిట్ ఉంది. దేనికి, V2కి ఉంది. అంటే V1 నుంచి V2కి వెయిట్ 4 మినిమం. నెక్స్ట్ మీరు డ్రా చేసే ఎడ్జ్ కాస్త ఎలా ఉండాలి అంటే అయితే కనెక్షన్లో ఉన్న V1 నుంచైనా మినిమం వెయిట్ చూసుకోవాలి, లేదంటే V2 నుంచైనా మినిమం వెయిట్ చూసుకోవాలి. లేదు కాదు ఈ రెండింటిలోనూ చెక్ చేసి ఏది మినిమం వెయిట్ ఉందో దాన్ని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ V1 నుంచి చూసారనుకోండి, మినిమం వెయిట్ ఉన్నవి ఏమున్నాయి 4, 5, 8. ఓకే, సేమ్ కనెక్షన్లో నెక్స్ట్ ఏముంది, V2 ఉంది. V2లో మినిమం ఏముందో చూడండి 4, 2, 2. ఓకే కదా. సో ఈ రెండింటి నుంచి అంటే ఇక్కడ నుంచి మనం ఎడ్జ్ని నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ మీరు ఏదైతే వెర్టెక్స్ని కనెక్ట్ చేస్తున్నారో ఆ కనెక్షన్ చేసే వెర్టెక్స్ ఆ ఎడ్జ్ కాస్త ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వెర్టెక్స్ నుంచి మాత్రమే ఉండాలి. అంటే అయితే V1 నుంచి అవ్వాలి, V2 నుంచి అవ్వాలి. మరి V1, V2లో ఏం నుంచి తీసుకోవాలి అంటే ఈ V1 నుంచి V2 నుంచి ఉన్న వెయిట్స్ అంటే ఎడ్జెస్ యొక్క వెయిట్స్ కంపేర్ చేసి దేని యొక్క ఎడ్జ్ అంటే వెయిట్ మినిమం ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నేను V1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఆల్రెడీ 4 అయిపోయింది. ఇంకేమున్నాయి 5, 8 ఉన్న వెయిట్స్ ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ మరి V2 కూడా కంపేర్ చేయాలి. V2 కంపేర్ చేస్తే ఏమున్నాయి 4, 2, 2 ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, V2 నుంచి స్టార్ట్ చేయాలి. 2, 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే V4ని తీసుకున్నాను. సో V2 నుంచి V4ని తీసుకున్నాను. దీని వెయిట్ ఎంత 2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కనెక్షన్లో మనకి ఏమున్నాయి చూడండి V1, V2, V4. ఓకే, ఇప్పుడు నేను V1 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, V2 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, V4 నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఆ స్టార్ట్ చేసేది కాస్త ఎలా ఉండాలి, మినిమం వెయిట్ ఉన్నది కాస్త ఇవ్వాలి. అంటే V1 నుంచి కంపేర్ చేసుకుంటున్నాను 5, 8 ఉన్నాయి. ఓకే, 4 ఆల్రెడీ అయిపోయింది కదా 5. మరి V2 నుంచి తీసుకుంటే
V2లో ఏమున్నాయి 2 అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ V4 ని తీసుకున్నాం అనుకోండి, V4 లో మినిమం వెయిట్ చూడండి 1 ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే V4 నుంచి స్టార్ట్ చేయాలి. ఈ 1 వెయిట్ ఉన్నది కాస్త ఎక్కడ ఉందో చూడండి V5 ఉంది. అంటే నేను ఇప్పుడు ఎలా డ్రా చేయాలి, V4 నుంచి V5కి డ్రా చేయాలి. అర్థమవుతుందిగా? సో నెక్స్ట్ చూడండి, కనెక్షన్లో నాకు V1, V2, V4, V5 4 ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, ఈ 4 వెర్టిసెస్ని కంపేర్ చేసి దేని యొక్క వెయిట్ మినిమం ఉందో దాన్ని చూసుకోవాలి. V1 నుంచి అయితే 5 వెయిట్ ఉన్నాయి, V2 నుంచి అయితే ఉన్నాయి 2 ఉన్నాయి, V4 నుంచి అయితే నెక్స్ట్ 1 అయిపోయింది 2 ఉంది. ఓకే, మినిమం వెయిట్ 2, 3 ఉన్నాయి. సో 2 ఉంది ఆల్రెడీ. సో V5 నుంచి చూసుకున్నాం అనుకోండి 1 ఉంది. V5 నుంచి ఆల్రెడీ నాకు ఇంకొక 1 ఉంది. కాబట్టి నేను ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఈ 1 వెయిట్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. V5 to V4 అంటే నేను ఆల్రెడీ V5 to V4 అయిపోయింది కదా. సో V5 to V4 అయిపోయింది. నెక్స్ట్ అంటే మినిమం వెయిట్ ఉన్నది కాస్త 2 ఉన్నాయి. ఓకే, సో ఈ 2 ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, మళ్ళీ 2 ఉన్నవి ఏమన్నాయో చూసుకుంటాను. సో 2 ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ 2 అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 ఉంది. నెక్స్ట్ V4 నుంచి 2 ఉందా, ఉంది. ఇదిగోండి ఈ 2 ఉంది. V5 నుంచి 2 ఉంది. సో ఈ మూడింటి నుంచి ఏదో ఒకసారి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే V2 to V5 సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, V2 to V5 2 ఉంది. కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ క్లోజ్డ్ గ్రాఫ్ అంటే లూప్ ఫామ్ అయిపోయింది. మనం ఎప్పుడు కూడా స్పానింగ్ ట్రీ డ్రా చేసేటప్పుడు లూప్ ఫామ్ అవ్వకూడదు అని నేర్చుకున్నాం. కాబట్టి నేను V2 to V5 డ్రా చేయకూడదు, అంటే ఈ 2ని నేను సెలెక్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మినిమం వెయిట్ ఎక్కడ ఉంది అని చెప్పుకున్నా, V4 దగ్గర ఉంది. V4 నుంచి ఎక్కడికి ఉంది, V2కి ఉంది. V4 నుంచి V2కి ఆల్రెడీ చేసేసాం కదా, సో దీన్ని చూడక్కర్లేదు. నెక్స్ట్ V5 కదా, V5 నుంచి V2కి ఉంది. V5 నుంచి V2కి ఉన్నది ఏంటో చూడండి 2 ఉంది. మరి ఇందాక చూసాక V5 నుంచి V2కి 2 ఉంది. ఆ 2 డ్రా చేసామంటే లూప్ వచ్చేస్తుంది. కానీ మన స్పానింగ్ ట్రీలో లూప్స్ ఉండకూడదు, అంటే నేను ఈ 2ని కూడా తీసుకోకూడదు. ఓకే, ఈ 1 ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మినిమం వెయిట్ 2 అన్న దాంతో మనకి నెక్స్ట్ కంటిన్యూ అవ్వట్లేదు. 2 తర్వాత 3 కానీ 4 కానీ ఉన్నాయేమో చూసుకోవాలి. సో V1 నుంచి మినిమం ఇంకా నెక్స్ట్ ఏముంది, 4 ఆల్రెడీ అయిపోయిందిగా, 5 ఉంది. ఓకే, నెక్స్ట్ V2 నుంచి మినిమం ఎంత ఉంది, 2 తర్వాత 4 ఉంది. అంటే 5 తీసుకోకూడదు, 4 తీసుకోవచ్చు. 4 ఆల్రెడీ అయిపోయింది. V1 నుంచి V2 అయిపోయిందిగా, సో V2 నుంచి V1 కూడా అయిపోయింది. అంటే 5 తీసుకోవాలి. నెక్స్ట్ కనెక్షన్లో ఉన్నది V4 లో నెక్స్ట్ మినిమం ఏముందో చూడండి 3 ఉంది. ఓకే, సో 3ని చూడవచ్చు. సో నెక్స్ట్ 3 ఉందిగా. నెక్స్ట్ V5 చూసుకున్నాం అనుకోండి 3 లేదు. కాబట్టి V4 నుంచి 3 ఉన్న వెయిట్ ఏంటి, V7. అంటే V4 నుంచి మనం V7ని డ్రా చేయొచ్చు. దీని మినిమం వెయిట్ ఎంత, 3. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూ చేసేటప్పుడు సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఏం చేయాలి, V1, V2, V4, V5, V7 ఇవేగా కనెక్షన్లో ఉన్నాయి. వీటిల్లో మినిమం వెయిట్ ఉన్న ఏంటి ఏదో చూసుకోవాలి. సో V1 నుంచి ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, 5 ఉంది అని చెప్పుకున్నాం. V2 నుంచి ఏముంది అని చెప్పుకున్నాం, 4 ఆల్రెడీ అయిపోయింది. ఇవన్నీ అయిపోయాయి కాబట్టి 2 నుంచి చూడక్కర్లేదు. V4 నుంచి చూసారనుకోండి, V4 నుంచి ఏమున్నాయి, 5 ఉంది. నెక్స్ట్ మినిమం 5 కదా. ఓకే, నెక్స్ట్ V5 నుంచి ఏముంది, మినిమం 9 ఉంది. ఇదే లాస్ట్. ఓకే, నెక్స్ట్ V7 నుంచి ఏముందో చూడండి 3 ఉంది. ఆల్రెడీ V7 to 3 ఉన్న వెయిట్ ఎంత, V7 to V4 ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి దీన్ని చూడక్కర్లేదు. అంటే నెక్స్ట్ మినిమం వెయిట్ ఏముంది, 6 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చూడాలన్నమాట, మినిమం వెయిట్ ఏమున్నాయి మనకి దొరికిన వాటిల్లో V1 నుంచి V3కి ఉంది. ఓకే, V1 నుంచి V3కి 5 ఉంది. నెక్స్ట్ V2 నుంచి లేదు. V4 నుంచి కూడా సేమ్ 5 ఉంది మినిమం వెయిట్. V4 నుంచి V3కి ఉంది. V4 to V3 ఇలా అయినా డ్రా చేయొచ్చు, ఇలానే డ్రా చేయొచ్చు. కానీ నేను ఏం చేస్తానంటే V1 to V3 తీసుకుంటాను. ఓకే, సో దీని మినిమం వెయిట్ ఎంత, 5. ఓకేనా. ఇప్పుడు నా కనెక్షన్లో V3 కూడా వచ్చింది. ఓకే కదా. ఇప్పుడు V3 దగ్గర మినిమం వెయిట్ ఏమైనా ఉందా లేదా చూడండి. ఇదిగోండి, మిగతా వాటితో అన్నింటితో పోలిస్తే V3 దగ్గర నా దగ్గర 1 ఉంది. కాబట్టి మిగిలిన ఏటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ కనెక్షన్లో ఉన్న మిగిలిన వెయిట్సెస్ ఏమి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు V3 to V6 1 ఉందిగా. సో ఇదిగోండి. సో మనం తీసుకున్న గ్రాఫ్ ఏదైతే ఉందో, గ్రాఫ్ ఏదైతే ఉందో దానికి మినిమం స్పానింగ్ ట్రీని కనెక్ట్ డ్రా చేస్తే కనుక ఈ విధంగా
కనెక్షన్లో వస్తాయి కదా. మీరు ఏ వెక్టర్స్ తీసుకుని ఎడ్జ్ డ్రా చేసినా సరే ఆటోమేటిక్గా లూప్ వచ్చేస్తుంది కాబట్టి ఇదే మినిమల్ స్పానింగ్ ట్రీ. ఓకే, సో ప్రిన్స్ అల్గారిథం యూజ్ చేసి మనం మినిమల్ స్పానింగ్ ట్రీ డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని రోస్ అండ్ కాలమ్స్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏదో ఒక వెర్టెక్స్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ వెర్టెక్స్ V1 కాబట్టి V1 నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మినిమం వెయిట్ ఏది ఉందో దాని నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత క్రుస్కల్లో అయితే మనం ఏం చేస్తున్నాం, ఏదైతే మినిమం వెయిట్ ఉందో దాన్ని తీసుకుని ఆ వెర్టెక్స్లో ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నాయా లేదా అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా మినిమం వెయిట్ ఉందని డ్రా చేసేస్తాం. కనెక్షన్లో ఆ వెర్టిసెస్ అనేవి అంటే నెక్స్ట్ మనం ఎడ్జ్ ఏదైతే డ్రా చేస్తున్నామో ఆ ఎడ్జ్ డ్రా చేసేటప్పుడు ఆ రెండు వెర్టిసెస్లు కనెక్షన్లో ఉన్నాయా అని చెక్ చేసుకోలేదు, అవసరం లేదు. కానీ ప్రిన్స్కి వచ్చేసరికి మీరు ఏవైతే వెర్టెక్స్కి ఎడ్జ్ని డ్రా చేస్తారో ఆ వెర్టెక్స్కి ఆ ఎడ్జ్ డ్రా చేసేటప్పుడు ఆ వెర్టెక్స్ ఆల్రెడీ కనెక్షన్లో ఉండాలి. అక్కడి నుంచి మాత్రమే మనం ఎడ్జ్ని చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మినిమల్ స్పానింగ్ ట్రీ. మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? స్పానింగ్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. ఓకే, ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఒక గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. ఇది నెంబర్ ఆఫ్ వెర్టిసెస్, ఇవి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఇలాంటి గ్రాఫ్కి ఒక సబ్ గ్రాఫ్ తీసుకున్నాను, G' అని పెట్టాను. ఆ సబ్ గ్రాఫ్లో సేమ్ ఏదైనా సరే గ్రాఫ్ అయినా సబ్ గ్రాఫ్ అయినా కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి ఆ గ్రాఫ్లో ఉన్న నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని B' అనుకున్నాను, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని E' అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో సబ్ గ్రాఫ్ ఏదైతే స్పానింగ్ ట్రీ అంటున్నారో ఈ గ్రాఫ్ ఏమంటాం, సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్ని స్పానింగ్ ట్రీ అంటాం. ఆ స్పానింగ్ ట్రీ కాస్త ఎలా ఉండాలి అంటే మీరు తీసుకున్న గ్రాఫ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని కూడా ఈ సబ్ గ్రాఫ్లో కూడా తీసుకోవాలి. ఓకే, అది ఫస్ట్ రూల్. ఇక సెకండ్ రూల్ ఏంటంటే ఈ గ్రాఫ్ మనం ఒరిజినల్గా తీసుకున్న గ్రాఫ్లో ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్కి మనం డ్రా చేసే సబ్ గ్రాఫ్లో ఉన్న అంటే స్పానింగ్ ట్రీలో ఉన్న ఎడ్జెస్ అనేవి సబ్సెట్ అయి ఉన్నాయి. ఓకేనా? ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం తీసుకున్న స్పానింగ్ ట్రీకి ఏదైతే మనం స్పానింగ్ ట్రీని డ్రా చేస్తామో ఆ స్పానింగ్ ట్రీలో ప్యారలల్ ఎడ్జెస్ కానీ లూప్స్ కానీ ఉండకూడదు. అది థర్డ్ పాయింట్. ఓకే కదా, ఇక మన కాన్సెప్ట్ అంతా ఏంటి, ఓకే మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో తెలిసిపోయింది, సబ్ గ్రాఫ్ ఆఫ్ ఏ గ్రాఫ్. సో ఏదైతే ఒరిజినల్ వెర్టిసెస్ ఉన్నాయో వాటిని సబ్ గ్రాఫ్లో కూడా తీసుకుంటాం, ఎడ్జెస్ అనేది సబ్సెట్. అక్కడ వరకు ఓకే. మరి మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మినిమల్ స్పానింగ్ ట్రీ ఎప్పుడు కూడా వెయిటెడ్ గ్రాఫ్లో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అలా వెయిటెడ్ గ్రాఫ్కి మినిమల్ స్పానింగ్ ట్రీ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 టెక్నిక్స్ ఫాలో అవుతాం, క్రుస్కల్ అల్గారిథం ఒకటి, ప్రిన్స్ అల్గారిథం ఒకటి. ఓకే కదా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మినిమల్ స్పానింగ్ ట్రీ.